రైతులకు, కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు విస్తరణ. ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం. 3 విడతల్లో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు సంక్షేమ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ యాజమాన్యం హక్కు లేకున్నా ఇతరులు భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్న కౌలు రైతులకు కూడా ఆర్థిక భరోసా కల్పించాలని సంకల్పించింది. ఇప్పటికే అమలులో ఉన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు సైతం వర్తింప చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మొత్తాన్ని 3 విడతలుగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందించే 6,000తో కలిపి ఈ మొత్తం 20,000 అందజేయనున్నారు. ఈ పథకం కింద అటవీ భూములపై హక్కు పత్రాలు ROFR కలిగిన రైతులను కూడా అర్హులుగా గుర్తించనున్నారు. ఈ పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వ్యవసాయం, ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖల సహాయకులు, కలెక్టర్లు, మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని కౌలు రైతులు, ROFR రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని సూచించింది. ఇలా ధృవీకరించిన జాబితాలను మే 20 తేదీలోగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ పథకం అమలులో కుటుంబానికి భర్త, భార్య, మైనర్ పిల్లలు ఒక యూనిట్గా పరిగణిస్తారు. కుటుంబంలోని పిల్లలకు వివాహం అయితే వారిని ప్రత్యేక యూనిట్గా గుర్తిస్తారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకు సంబంధించిన పంటలు సాగు చేసే వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి కొన్ని వర్గాలను మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థికంగా ఉన్న స్థితిలో ఉన్నవారు, గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వం ఉద్యోగాలు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు వంటి నిపుణులు గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన వారు ఈ పథకానికి అర్హులు కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.